నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి. పచ్చదనం తగ్గి వాటి స్థానంలో నిర్మాణాలు వస్తున్నాయి. నగరాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు ఆవాసాలు, ఉపాధి కల్పనకు కార్యాలయాల నుంచి పరిశ్రమల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి నగరాలను దాటి శివార్లకు విస్తరిస్తున్నాయి. గతంలో 30 ఏళ్లలో ప్రధాన నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెరుగుదల ఏకంగా 98% ఉందని స్వైర్వార్డ్జ్ సంస్థ సిటీస్ ఇన్ మోషన్ పేరుతో రూపొందించిన నివేదికలో పేర్కొంది. 1995 నుంచి 2025 మధ్య కాలంలోనే 252 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. గ్రేటర్లో 95% పెరుగుదల ఉందని ఈ సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా హైదరాబాద్ నగరం నిలిచింది. ప్రధాన నగరాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ నగరం 98% మేర వృద్ధి సాధించి నగరాల విస్తీర్ణంలో అత్యధికంగా హైదరాబాద్ నగరం అయితే విస్తీర్ణం చెందింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా కూడా ఒకప్పుడు 257 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ప్రస్తుతం 2025 సంవత్సరానికి గాను 519 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు అయితే నగర విస్తీర్ణం అయితే పెరుగుదల కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పెరుగుతున్న జనావాసాలకు అయితే అనుగుణంగా ఎక్కువగా పెరుగుతున్న ఆదరణ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం మరింత విస్తీర్ణం అయితే సాధిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి షేక్పేట్, కోకాపేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు కొండలు ఉన్నటువంటి ప్రాంతం కూడా మొత్తం బిల్డింగ్స్తో మొత్తం హైదరాబాద్ నగరం అయితే విస్తీర్ణం అయితే సాధిస్తూ ఉంది. గత 30 ఏళ్లతో పోలిస్తే 257 చదరపు సెంటీమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ప్రస్తుతం మాత్రం 519 చదరపు కిలోమీటర్లకు అయితే చేరింది. పెరుగుతున్న జనావాసాలకు అనుగుణంగా అవసరాలను తీర్చేందుకు వారి ఆవాసాలకు ఉపాధి కల్పనలో భాగంగా అయితే కార్యాలయాలు, అదేవిధంగా పరిశ్రమలకు మొత్తం సంబంధించి కూడా అనేక నిర్మాణాలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇది నగరం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ దాటి నగర శివారు వైపు కూడా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కడుతూ ఉన్న పరిస్థితి. మొత్తం ఈ నగర నిర్మాణాలకు సంబంధించి కూడా మొత్తం చుట్టూ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు అయితే కూడా జరుగుతూ ఉన్నాయి. గత 30 ఏళ్లతో పోలిస్తే మాత్రం దాదాపు 95% మేర వృద్ధి అయితే సాధించింది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన నగరాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ నగరం అయితే ఎక్కువగా అభివృద్ధి అయితే చెందుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతం అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మొత్తం బిల్డప్ ఏరియా 4308 చదరపు కిలోమీటర్ల మేర అయితే విస్తరించింది. గడిచిన 30 ఏళ్లతో పోలిస్తే ఇది 2136 చదరపు కిలోమీటర్ల వరకు కూడా నిర్మాణాలు అయితే వచ్చాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్కు సంబంధించి గతం కొన్నేళ్ల క్రితం మొత్తం హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత మాత్రం మొత్తం పెద్ద ఎత్తున అయితే భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించి మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ప్రపంచ సంస్థలు సైతం హైదరాబాద్ను ఆకర్షించడంతో అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, అదేవిధంగా జాతీయ రహదారులు, అదేవిధంగా ఓఆర్ఆర్ వంటి మౌలిక సదుపాయాలు రావడంతో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో కూడా అత్యధికంగా వృద్ధి సాధించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ తోడు కొత్తగా సైబరాబాద్ నగరం అయితే రూపుదిద్దుకుంది. ఈ సైబరాబాద్ పరిధిలో మొత్తం కోకాపేట్, నార్సింగ్, మణికొండ, అదేవిధంగా ఈ ఏరియాలు మొత్తం కూడా పెద్ద పెద్ద భవనాలతో మొత్తం నగరం మరోవైపు అయితే అడుగులేసింది. మొత్తంగా పెద్ద ఎత్తున మాత్రం నిర్మాణాలు అయితే చేపడుతుండడంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత మాత్రం హైదరాబాద్లో మరింత వేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి అదేవిధంగా సరికొత్త విధానాల అమలులోకి తీసుకురావడంతో మొత్తం మెట్రో నిర్మాణము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు మొత్తం మెరుగుపరచడంతో కూడా హైదరాబాద్ నగరం సంబంధించి పెద్ద ఎత్తున అయితే అభివృద్ధి చెందినైతే కనిపిస్తుంది. మొత్తంగా అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్ అత్యధిక వృద్ధి సాధించింది. 2017తో పోలిస్తే 2025 గత కొన్ని రోజుల క్రితమే మనం రాయదుర్గంలో భూముల విలువ కూడా ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు కూడా పలికిన నేపథ్యంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యధిక దూసుకుపోతుంది. మొత్తంగా ఐటీ, ఫార్మా, ఏఐ వంటి రంగాల్లో మొత్తం కంపెనీలు కూడా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కూడా దూకుడుగా పయనిస్తుండడంతో మొత్తం హైదరాబాద్ నగరం మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి అయితే చెందుతోంది. మొత్తంగా మౌలిక సదుపాయాలు చూసుకున్నట్లయితే అనేక రకమైన మౌలిక సదుపాయాలు హైదరాబాద్ నగరంలో కల్పిస్తూ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. మొత్తంగా గత 30 ఏళ్లతో పోలిస్తే మాత్రం 519 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అయితే హైదరాబాద్ నగరం అయితే అభివృద్ధి చెందింది. ప్రధాన నగరాలతో పోలిస్తే మాత్రం దాదాపు హైదరాబాద్ నగరం గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు 95% మేర అభివృద్ధి సాధించి వృద్ధి రేట్లో కూడా దూసుకుపోతా ఉంది. నిర్మాణాల పరంగా చూస్తే మాత్రం పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలతో గత అన్ని నగరాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ నగరం ముందంతో ఉంచని ప్రముఖ సంస్థ అయితే తమ నివేదికలో వెల్లడించింది. కెమెరా పర్సన్ ప్రసాద్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.